Hello everyone. In this video, we are going to discuss about interfacing of 4x4 keyboard to 8051 microcontroller. Here, it is the 4x4 keyboard. అంటే ఇందులో టోటల్ మనకి 16 స్విచెస్ ఉన్నాయి. ఒక్కో స్విచ్ మనం ప్రెస్ చేయగానే ఒక్కొక్క డిజిట్ డిస్ప్లే అవ్వాలి 7 సెగ్మెంట్ డిస్ప్లే. 1 2 3 A 4 5 6 B 7 8 9 C ఇలా. సో ఆల్రెడీ ఇంటర్నల్ కనెక్షన్ ఎట్లా ఉంటుందంటే సో దిస్ ఈస్ ది ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ 4x4 కీబోర్డ్. ఇక్కడ ఈ బటన్ ప్రెస్ చేయగానే మనకి కరస్పాండింగ్ డిజిట్ మనకి 7 సెగ్మెంట్లో డిస్ప్లే అవ్వాలి. 7 సెగ్మెంట్లో డిస్ప్లే అవ్వడం కోసం మనం పోర్ట్ 2 యూజ్ చేసుకుంటున్నాము. సో దీని వర్కింగ్ చూద్దాం ఒకసారి. సో ఇట్ ఈస్ ద కనెక్షన్ హౌ టు ఇంటర్ఫేస్ this keyboard to 8051 microcontroller. సో పోర్ట్ 1లో 4 పిన్స్ మనం దేనికి యూజ్ చేస్తున్నామంటే ఈ రోస్కి కనెక్ట్ చేస్తున్నాము. ఈ కాలమ్స్కి పోర్ట్ 0 కనెక్ట్ చేస్తున్నాం. అంటే పోర్ట్ 0 ఇన్పుట్ పోర్ట్ కింద యూజ్ చేస్తున్నాం. పోర్ట్ 1 అవుట్పుట్ పోర్ట్. పోర్ట్ 1 నుంచి మనం డేటా సెండ్ చేస్తున్నాం. ఏం సెండ్ చేస్తున్నాం అంటే 0000. పోర్ట్ 0 నుంచి మనం డేటా రిసీవ్ చేసుకుంటున్నాం. నార్మల్గా ఈ ప్రతి కాలంకి అండ్ ప్రతి రోకి స్విచ్చెస్ కనెక్ట్ అయి ఉంటాయి. విసిసి ఫర్ ఎగ్జాంపుల్ విసిసి ఈజ్ ఈక్వల్ టు 5 volts. ఎప్పుడైతే మీరు ఏ బటన్ ప్రెస్ చేయలేదో దీని నుంచి కరెంట్ డైరెక్ట్గా ఇక్కడ D3 D2 D1 D0కి ఫ్లో అవుతుంది. సో అది ఏంటంటే ఫ్లో అవుతున్న కరెంట్ 1 1 1 1 అనుకోండి. అంటే డ్యూ టు దిస్ వోల్టేజ్ అంటే 5 volts విల్ అపియర్ హియర్. అంటే 5 volts మీన్స్ లాజిక్ 1. అంటే ఏ బటన్ ప్రెస్ చేయకపోతే 1 రిసీవ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఈ సర్క్యూట్, ఈ 5 volts ఇటు పక్కన మనకి గ్రౌండ్ కనెక్ట్ అయి ఉంటే కరెంట్ ఇలా ఫ్లో అవుతుంది. ఇక్కడ వచ్చే అవుట్పుట్ 0 వస్తుంది. ఇది రివర్స్లో ఉంది. ఇక్కడ వచ్చే అవుట్పుట్ 0 ఉంటుంది. ఎందుకంటే కరెంట్ విల్ ఫ్లో ఇన్ దిస్ డైరెక్షన్. సో దెర్ ఈజ్ నో కరెంట్ హియర్. ఎప్పుడైతే ఇక్కడ లాజిక్ 1 ఉంటుందో ఆ పీరియడ్లో మ్యాక్సిమం కరెంట్ విల్ ఫ్లో ఇన్ దిస్ డైరెక్షన్. యూ విల్ గెట్ లాజిక్ 1 హియర్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ సర్క్యూట్ అబ్జర్వ్ చేయండి. సో కండిషన్ టు గెట్ 0 హియర్. ఎక్కడైనా 0 రావాలంటే ఏం జరగాలి? ఇక్కడ 0 ఉండాలి, ఇక్కడ 1 ఉన్నా ఈ కీ ప్రెస్ చేసినా కానీ ఇక్కడ కనుక 1 ఉంటే సో ఈ కరెంట్ ఇలా పాస్ అవుతుంది. ఈవెన్ ఇట్ ఈస్ అ షార్ట్ సర్క్యూట్. మీరు ఫర్ ఎగ్జాంపుల్ 5 కీ ప్రెస్ చేశారు, ఇక్కడ 0 ఉంటే మాత్రమే కరెంట్ ఈ డైరెక్షన్లో ఫ్లో అవుతుంది. ఇక్కడ 1 ఉంటే కనుక ఫ్లో అవుతుంది ఈవెన్ యూ ప్రెస్ ది కీ. సో కండిషన్ టు గెట్ 0 ఫర్ ఎ పర్టికులర్ కాలమ్ ఈజ్ ఎనీ వన్ ఆఫ్ ది కీ ఇన్ దట్ కాలమ్ ప్రెస్డ్. ఏ కీ అయితే ప్రెస్ చేసామో ఆ కీ డైరెక్షన్లో ఇక్కడ 0 ఉండాలి. 1 కనుక ఉంటే ఆ కీ ప్రెస్ చేసి ఉన్నా కానీ 0 రాదు. ఓకే. సో బేస్డ్ అపాన్ కరస్పాండింగ్ కాలమ్, అంటే ఏ కాలం అయితే 0 జనరేట్ చేస్తుందో దాన్ని బట్టి ఆ కాలంలో ఏ కీ ప్రెస్ చేస్తుందో మళ్ళీ మనం ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ కెన్ ఐడెంటిఫై ది కాలం, ఏ కాలంలో స్విచ్ ప్రెస్ అయింది. సో తర్వాత ఆ పర్టికులర్ కాలంకి కనెక్ట్ అయి ఉన్న ఏ స్విచ్ ప్రెస్ అయింది ఐడెంటిఫై చేస్తాం. 2 steps అనమాట. 2 step వెరిఫికేషన్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు సెండ్ ఆల్ జీరోస్ ఫ్రమ్ ది పోర్ట్ 1 అండ్ రిసీవ్ ఆల్ డేటా టు ది పోర్ట్ 0. ఇంకో ఈ స్ట్రక్చర్ చూడండి. ఇక్కడ కీ 1 ప్రెస్ చేశారు. కీ 1 ప్రెస్ చేసినప్పుడు ఏం జరిగిందంటే ఇక్కడ 0 ఉంది. 0 ఉంది కాబట్టి ఈ విసిసి కరెంట్ ఇలా ఫ్లో అయింది. సో షార్ట్ సర్క్యూట్. సో యూ వాంట్ గెట్ కరెంట్ త్రూ దిస్ కాలం. సో ఇక్కడ ఏమైంది 0. సో D1 డిజిట్ 1 కరస్పాండింగ్ పిన్ ఏంటి? పోర్ట్ 0.1. Port 0 acts as an input port. Port 0.1 will get 0. Remaining bits of the port
0 విల్ గెట్ లాజిక్ 1. సో ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది, ఏ కీ ప్రెస్ అయిందో ఇంతకీ తెలియదు మనకి, 1 5 9 ఆర్ డి, ఏ కీ ప్రెస్ అయిందో మనం ఐడెంటిఫై చేయాలి. సో ఐడెంటిఫై చేయాలంటే ఏం చేస్తామంటే మళ్ళీ మనం ఈ పోర్ట్కి లాజిక్ 0 1 1 1 సెట్ చేయండి. ఒకవేళ స్టిల్ 0 ఉంటే దాని అర్థం ఏంటంటే ఈ పర్టికులర్ రో ఈ పర్టికులర్ కాలంలో కీ ప్రెస్ అయిందని అర్థం. ఇక్కడ ఒకవేళ ఇది ఫెయిల్ అయింది, ఇక్కడ 1 ఇక్కడ 0 పెట్టండి. ఓకే, ఇక్కడ 0 1 1 1 0 1 1. సో ఇప్పుడు కనుక 0 వస్తే మనకి 5 ప్రెస్ అయిందని అర్థం. ఓకే, ఇక్కడ 0 పెట్టి రిమైనింగ్ 1s పెట్టినప్పుడు కనుక స్టిల్ 1 1 0 1 కంటిన్యూ అయితే మనకి 9th స్విచ్ ప్రెస్ అయిందని అర్థం. ఇంకొక చెకింగ్ 1 1 1 0 సెండ్ చేసి చెక్ చేసినప్పుడు 1 1 0 1 ఉందంటే మనకి డి ప్రెస్ అయిందని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ 1 0 1 1 సెండ్ చేసి చూడండి, ఇక్కడ 1 ఉంది కాబట్టి ఈవెన్ ఇది షార్ట్ అయినా కానీ దీని నుంచి అయితే కరెంట్ ఇలా బైపాస్ అవ్వదు. ఓకే, సో యూ విల్ గెట్ 1 హియర్. ఓకే, అలా ఒక పర్టికులర్ రోకి మాత్రమే 0 పెట్టి రిమైనింగ్ 1s సెండ్ చేసి మనం ఏ పర్టికులర్ స్విచ్ ప్రెస్ అయిందో ఐడెంటిఫై చేస్తాం. ఓకే, దిస్ ఈస్ ద ప్రోగ్రామ్. మూవ్ P2, 4 టోటల్ 8 zeros, 7 segment డిస్ప్లే ఆఫ్. ఇక్కడ చూడండి డయాగ్రామ్ 2.0 to 2.7 అన్ని జీరోసే వెళ్తున్నాయంటే దాని అర్థం ఏంటి, ఇది మొత్తం కంప్లీట్గా ఆఫ్లో ఉంటుంది, గ్లో అవ్వదు. మూవ్ P1, 0 0 పోర్ట్ 1 టోటల్ 8 పిన్స్, మనం ఇక్కడ 4 యూజ్ చేసాము, అన్ని జీరోస్ పంపిస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఏ కీ ప్రెస్ అయిందో ఐడెంటిఫై చేయాలి. స్కాన్ జేఎన్బి జంప్ ఇఫ్ నో బిట్, దేనికి P0.0ని చెక్ చేస్తున్నాం. అంటే అక్కడ గనక బిట్ లేకపోతే కాలం 1లో ఉన్న స్విచ్చెస్ ప్రెస్ అయినట్టు. కాలం 1 అనేది లేబుల్. P ఇక్కడ గనక 0 వచ్చుంటే P0.0లో గనక 0 వచ్చుంటే జంప్ ఇఫ్ నో బిట్, జంప్ ఇఫ్ నో బిట్ meaning is any switch of the column 1 pressed, అంటే 048C అయి ఉండొచ్చు. ఇక్కడ మనకి ఏమొచ్చింది, జంప్ ఇఫ్ నో బిట్ P0.1 నో బిట్టే 0 అయింది, అంటే 159D ఏదైనా ప్రెస్ అయి ఉండొచ్చు. సో కాబట్టి ఏది ప్రెస్ అయిందో చెక్ చేయాలి. ఆ చెకింగ్ కోసం మనం కాలం 1 కాలం 2 అనే లేబుల్ పెట్టుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ P0.0 కాలం 1 నో బిట్, కానీ 0.0 మనకి అక్కడ 1 ఉంది. P0.1 జంప్ ఇఫ్ నో బిట్ 0.1 నో బిట్టే. సో కాబట్టి ఏం చెక్ చేస్తున్నాం, కాలం 2లో ఏ బటన్ ప్రెస్ అయిందో చెక్ చేయాలి. ఇక్కడ చూడండి కోడ్, కాలం 2 ప్రోగ్రామ్ ఏం రాసామంటే మూవ్ పోర్ట్ 1, బైనరీ డిజిట్ 1 1 1 1 1 1 0. ఫస్ట్ ఇట్లా చెక్ చేస్తున్నాం. కింద మనం యూజ్ చేయలేదు, 1 1 1 1 1 1 1 1 0, అంటే ఇక్కడ 0, రిమైనింగ్ అన్ని 1s. ఇది 0 కాబట్టి ఇదే ప్రెస్ అయింది కాబట్టి ఈ కరెంట్ ఇలా పాస్ అవుతుంది. ఆ టైంలో 1101 వస్తుంది. ఓకే, జంప్ ఇఫ్ నో బిట్ P0.1 దాన్ని మనం 2 కింద ట్రీట్ చేస్తాం. మనకి కాలం 2 ఓకే అయింది, కాలం 2లోకి వెళ్ళాం, కాలం 2కి వెళ్ళి ఈ డేటా మూవ్ చేసి చెక్ చేస్తున్నాము. స్టిల్
జంప్ ఇఫ్ నో బిట్ దేనికి 0.1కి 0.1లో జరిగింది కాబట్టే కాలం 2కి వచ్చాము. కాలం 2లో ఈ డేటా పెట్టి చూసాము. ఈ డేటా పెట్టి చూస్తే P0.1 కంపల్సరీ అది 0లోనే ఉంటుంది, ఎందుకంటే ఆ బటనే ప్రెస్ అయింది కాబట్టి. ఇక్కడ చూద్దాం 0 1 1 1 1 పెట్టగానే ఆటోమేటిక్ ఇది సక్సెస్ అయిపోతుంది, ఎందుకంటే ఈ బటన్ ప్రెస్సింగ్లో ఉంది, కరెంట్ ఇలా ఫ్లో అవుతుంది, స్టిల్ ఇట్ ఈస్ 0. జంప్ ఇఫ్ నో బిట్ ఇది ఎలా ట్రీట్ చేయాలంటే 2 కింద ట్రీట్ చేస్తుంది అన్నమాట, P0.1. సో యాక్చువల్గా ఇక్కడ మనం రాసిన ప్రోగ్రాము 2 కాదు, ఈ ప్లేస్లో మనం 1 రాసుకోవాలి. ఇది 4x4 మ్యాట్రిక్స్ కీబోర్డ్, బట్ ది ప్రోగ్రామ్ ఈజ్ 3x3 మ్యాట్రిక్స్, లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి 3x3 మ్యాట్రిక్స్ కీబోర్డ్కి మనం ప్రోగ్రామ్ రాసాం. ఓకే, 3x3 మీన్స్ వాడు ఎట్లా తీసుకున్నాడంటే ఎంత అయింది, 2 అయింది, అంటే 1 2 3 4 5 6 7 8 9. సో 2, ఈ 2లో ఏం రాస్తాడు ప్రోగ్రాము, 2కి వెళ్ళినప్పుడు మూవ్ P2, 5B, అంటే 2 డిస్ప్లే చేయాలి మనం. సో మన బిట్ అంతా ఇక్కడ 1 కాబట్టి 1 డిస్ప్లే అవ్వాలి. ఇక్కడ మనం జంప్ ఇఫ్ నో బిట్ P0.1 1 అని రాసుకున్నాము. 1 దగ్గర ప్రోగ్రామ్ ఉందో చూడండి, 1 మూవ్ P2, 6 6 అంటే ఎంత, 0 0 0 0 0 1 1 0. 7 సెగ్మెంట్ దగ్గర చూడండి, 0 0 0 0 0 1 1 0. BC ఇక్కడ ఉంది, BC. ఈ రెండు గ్లో అవుతాయి. ఈ రెండు గ్లో అయితే మీనింగ్ ఏంటి, మనకు అక్కడ 1 డిస్ప్లే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ 2 గనక ప్రెస్ చేశారనుకోండి, ఇక్కడ మనకి 1 0 1 1 వస్తుంది. 1 0 1 1 అంటే అదే కాలమ్, ఈ పర్టికులర్ కాలమ్, అంటే P0.2 0 రిసీవ్ అవుతుంది. ప్రోగ్రామ్ చూద్దాం. P0.2 ఏంటిది, కాలమ్ 3. కాలమ్ 3లోకి వెళ్ళిపోయి మళ్ళీ సేమ్ పోర్ట్ 1కి డిఫరెంట్ సిగ్నల్స్ పంపిస్తుంది. ఎక్కడ 0 పెట్టినప్పుడు సేమ్ డేటా మెయింటైన్ అవుతుందో, అంటే ఫస్ట్ 0 ఇక్కడ, సెకండ్ 0 ఇక్కడ, థర్డ్ 0 ఇక్కడ, ఫోర్త్ 0 ఇక్కడ పెడతాము. ఫర్ ఎగ్జాంపుల్ 6 ప్రెస్ అయింది అంటే 1 0 1 1 వస్తుంది. 6 ప్రెస్ అయినప్పుడు కంపల్సరీ ఇక్కడ 0 ఉంటేనే వస్తుంది. మనకి 0 1 1 1 1 సెండ్ చేసినప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే 0 రాదు, 1 వస్తుంది. సో ఎప్పుడైతే 1 0 1 1 మళ్ళీ సెండ్ చేసి చెక్ చేస్తామో ఆ టైంలో మాత్రం ఇక్కడ సేమ్ 1 0 1 1 మెయింటైన్ అవుతుంది. సో దెన్ యూ కెన్ కంక్లూడ్ ది స్విచ్ 6 ప్రెస్డ్. ఇప్పుడు ఏం రాయొచ్చు అంటే ఇక్కడ P0.2 6 0.2 నుంచి 0 రిసీవ్ అయితే ఏ పర్టికులర్ టైంలో సెకండ్ రో 0 పెట్టినప్పుడు, సెకండ్ రో 0 పెట్టినప్పుడు 1 0 1 1 మెయింటైన్ అయితే దాని మీనింగ్ 6 ప్రెస్ అయిందని అర్థం. 6 ప్రొడ్యూస్ చేయాలంటే మనకి ఏం కావాలి, 6 ప్రొడ్యూస్ అవ్వాలంటే AFGED6 ఇవన్నీ గ్లో అవ్వాలి. ఇక్కడ AFDG6లు 1లో పెట్టి రిమైనింగ్ 0 పెడితే ఏ డేటా వస్తుందో అదే డేటాని సెండ్ చేయాలి. ఇక్కడ 6 చూడండి, మూవ్ P2, 70 చెక్ చేయండి. 70 అంటే 0 1 1 1 D అంటే
1101. సో అవి మాత్రమే గ్లో అవుతాయి. 1101. ఇక్కడ మనకి 0 గ్లో అవ్వదు, సారీ బి గ్లో అవ్వదు అండ్ సి గ్లో అవ్వదు. సో మనకి బి సారీ ఎక్సెప్ట్ బి రిమైనింగ్ అన్ని గ్లో అవ్వాలి. ఎక్సెప్ట్ బి రిమైనింగ్ అన్ని గ్లో అవుతున్నాయి. ఎప్పుడైతే మనం 0111 అంటే 7, డి అంటే 1101 సెండ్ చేస్తున్నాం టు జనరేట్ 6. అంటే ఇక్కడ 2 లెవెల్ చెకింగ్ అనమాట. ఫస్ట్ ఎక్కడ 0 వస్తే ఆ కాలంలో ఏం చెక్ చేసుకుంటూ రావాలి, 0111 1011 1101 1110 4 చెక్ చేసుకుంటూ రావాలి. సేమ్ డేటా ఎక్కడ మెయింటైన్ అవుతుందో ఆ పర్టికులర్ డిజిట్ ప్రెస్ అయినట్టు, ఆ పర్టికులర్ డిజిట్ ఏ డిజిట్తో ఆ డిజిట్ కోడ్కి వెళ్ళి జంప్ ఇఫ్ నో బిట్టా చెక్ చేసుకోవాలి. నో బిట్ అయితే మనకి ఆ పర్టికులర్ కీ ప్రెస్ అయినట్టు.